ప్రస్తుతం జమ్మూకి సంబంధించి వైష్ణోదేవి నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి, నువ్వే వాళ్ళకి రక్షణ ఇవ్వాలి అంటూ ప్రస్తుతం అందరినీ మొక్కుకుంటున్నారు. అందరూ వాళ్ళకి కోరుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు. వైష్ణోదేవి అమ్మ నువ్వు వాళ్ళకి రక్షణగా నిలవాలి, భారత్కు రక్షణగా నిలవాలి, భారత సైన్యానికి ధైర్యం ఇవ్వాలి అంటూ వాళ్ళు కోరుకుంటున్నారు. రిమెంబర్ S-400 దాదాపుగా 400 కిలోమీటర్స్, 120 నుంచి 400 కిలోమీటర్లు, 120 to 400 ఈ రేంజ్లో వాటిని డిస్మాంటిల్ చేయగలదు, పేల్ చేయగలదు, గాల్లోని ఇంటర్సెప్ట్ చేయగలదు. దాన్ని అలాగే ఆకాష్ని వీళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం రంగంలోకి దించింది, యాక్టివ్ చేస్తుంది భారత్. మరి ముఖ్యంగా త్రివిధ దళాలు ఇప్పుడు రంగంలోకి దిగాయి. ఇన్నాళ్ళు రక్తపు సింధూరం మీరు చూసారు కదా, ఇప్పుడు చూద్దరు కానీ పాకిస్తాన్ భారత్ ఇన్ఫాక్ట్ ఫుల్గా యుద్ధంలోకి దిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు రుచి చూద్దరు కానీ. ఇంతవరకు భారత్కి సంబంధించి ఉగ్రవాదులు మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు నీకు రోజులు దగ్గర పడ్డాయి, నీకు గడియలు తగ్గిపడ్డాయి. నీకు సమాధానం ఇచ్చేందుకు జమ్మూ ప్రాంతం చాలా క్లిష్టమైన ప్రాంతంగా ఉంటుంది. అయినప్పటికీ అక్కడ LOC దగ్గర చూడొచ్చు. మరి ముఖ్యంగా ఎటువంటి ఇన్ఫాక్ట్ గత కొద్ది గంటల ఎటువంటి బరితెగింపు చర్యలకు దిగిందో. ఈ నేపథ్యంలోనే జమ్మూ ఎయిర్పోర్ట్ మీద డ్రోన్లతో దాడికి దిగిన పాకిస్తాన్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. ఆ తీవ్రత మీరు చూడండి. రామ్దాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ప్రస్తుతం సిచ్యువేషన్, అన్ని స్కూల్స్ ని, కాలేజెస్ ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని అన్నిటిని కూడా ప్రస్తుతం 9వ తారీఖు వరకు కూడా 9వ తారీఖు అంటే రేపటి వరకు క్లోజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ అధికారులు మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం అక్కడ జమ్మూలో పరిస్థితి ఏంటి? యావత్ భారతావని ఇప్పుడు జమ్మూకి ధైర్యంగా నిలుస్తోంది, జమ్మూకి మద్దతుగా నిలుస్తోంది, ప్రార్థనలు చేస్తుంది జమ్మూ త్వరగా కోలుకోవాలని, జమ్మూకి సంబంధించి పీడ త్వరగా విరగడపాలని. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? జమ్మూ కాశ్మీర్ భారత భద్రతా బలగాలు ఎటువంటి దాడికి దిగడం జరిగింది? ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న పాకిస్తాన్ ఇక జమ్మూ ఎయిర్ స్ట్రిప్ పై ప్రస్తుతానికైతే డ్రోన్లు, రాకెట్లతో దాడి చేసింది. 8 చోట్ల భారీగా పేరు శబ్దాలు వినిపించినట్టు తెలియగానే పూర్తిగా జమ్మూ అంతా కూడా ప్రభుత్వం బ్లాక్అవుట్ చేసింది. మిలిటరీ వెంటనే రంగంలోకి దిగింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అండ్ ముఖ్యంగా బ్లాక్అవుట్ ప్రక్రియ ఏదైతే మనం మాక్ డ్రిల్ సందర్భంగా చెప్పామో దాంట్లో భాగంగానే కంప్లీట్ గా విద్యుత్ అంతా కూడా పూర్తిగా అక్కడ నిలిపివేశారు. పూర్తిగా జమ్మూ నగరం అంతా కూడా పూర్తిగా ఇప్పుడు అంధకారాన్ని అలుముకున్న పరిస్థితి. మనమే కావాలని విద్యుత్ నిలిపేసిన పరిస్థితి అక్కడ కనబడుతోంది. సో ఆ రకంగా పలు చోట్ల పాక్ డ్రోన్లను కూడా కూల్చివేశారు. వెంటనే S-400 యాక్టివేట్ అయింది. ఆకాశ్ ఎయిర్ సిస్టమ్ మనం సొంతంగా DRDO నుంచి రూపొందించుకున్న ఆకాశ్ ఎయిర్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. వాయుతల ఇక్కడ మన భూతల నుంచి గగనతలానికి మిడిల్ రేంజ్ అండ్ హై రేంజ్ ఆకాశ్ ఎయిర్ సిస్టమ్ ఇప్పుడు యాక్టివేట్ అయ్యి వాళ్ళను ఒక రకంగా న్యూట్రలైజ్ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. S-400 కూడా న్యూట్రలైజ్ చేస్తుంది. ప్రస్తుతానికి 8 చోట్ల ఉండండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ UAV కి సంబంధించి చెప్పుకునే ఈ స్వామ్ డ్రోన్స్ ని ప్రయోగించింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జమ్మూ నగరం మొత్తం ప్రస్తుతం సైరన్ల మోతం మోగుతోంది. ఈ స్వామ్ డ్రోన్ అంటే ఏంటంటే కనుక ఈ దీంట్లో మనుషులు ఎవరు ఉండరు. ఇవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే గాల్లో నుంచి వాటికున్న సిస్టమ్స్, వాటికున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ లక్ష్యాన్ని చేరుకొని లక్ష్యాన్ని పేల్చేయగల సామర్థ్యం ఉన్నాయి. సో ఇక్కడ రైట్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, లేకపోతే ఎందుకంటే టార్గెట్ అది జమ్మూకి సంబంధించి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఇలా వీటిని టార్గెట్ చేయాలనుకుంది. కానీ ఇవేవి వాటిని చేరుకోలేకపోయాయి. ఒక్కటి కూడా అక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. 8 డ్రోన్లతో పాకిస్తాన్ ఇటు భారత్లోకి దిగేందుకు, భారత్పై దాడికి తెగబడేందుకు ప్రయత్నం చేస్తుంది. మరి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అక్కడ పాఠశాలలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, అలాగే విద్యా సంస్థలు కావచ్చు, వాటన్నిటి బంద్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా జమ్మూ, సాంబా, కథువా, రాజౌరి, పూంచ్ ఈ ప్రాంతాలకు, ఈ జిల్లాలకు రేపటి వరకు అంటే 9వ తారీఖు వరకు కూడా సెలవులు విధించింది అక్కడి ప్రభుత్వం. భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రస్తుతం ఫుల్ ఫోకస్ అంతా జమ్మూ మీద. జమ్మూకు సంబంధించిన అక్కడ బెటాలియన్ ని సిద్ధం చేసింది. అక్కడ ఉన్న భద్రతా బలగాలకు అలర్ట్స్ జారీ చేసింది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? జమ్మూ ఎయిర్ స్ట్రిప్ అట్లాగే సత్వారి కంటోన్మెంట్ ఇది అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఉంటుంది. ఇక్కడ పలు చోట్ల దాడులు జరిగినట్టు చెప్తున్నారు. సో ముఖ్యంగా జమ్మూ ఎయిర్పోర్ట్ చుట్టూ అయితే ప్రస్తుతం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగుతున్నాయి. దాడుల తర్వాత పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జమ్మూ నగరం అంతా కూడా
మొబైల్ సేవలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం భారత రక్షణ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా తిప్పికొట్టే పనులకు ఉన్నాయి. ప్రస్తుతం S-400 ఆకాష్ ఎయిర్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అయిన పరిస్థితి. మరోవైపు సాంబా సెక్టార్ లో అటు ఫిరంగులతో పాకిస్తాన్ దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని మన ఇండియన్ ఆర్టిలరీ సిస్టమ్ ఏదైతే ఉందో మనం కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్నాం. ఇది కేవలం జమ్మూలోనే కాదు, చాలా ప్రాంతాల్లో ఫిరంగులతో ఇక పూర్తి స్థాయిలో పాకిస్తాన్ తెగించింది. పూర్తిగా దాడులకు తెగబడుతుంది. భారత భూభాగంలోకి చొచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో భారత దళాలు ఎప్పటికప్పుడు తిప్పుకొట్టున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ వైపు నుంచి చేసినటువంటి దాడులు జమ్మూ ఎయిర్పోర్ట్ పై ఈ డ్రోన్ దాడులు అయితే చేసినట్టు తెలుస్తుంది. అలాగే F-16 ఉపయోగించి ఈ దాడులను ప్రయోగించడం తెలుస్తుంది. దీంతో జమ్మూ నగరం అంతా కూడా పూర్తిగా బ్లాక్అవుట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే సైరన్లు మోగుతున్న పరిస్థితి కనబడుతుంది. జమ్మూ కాదు, సత్వారి కంటోన్మెంట్ పై కూడా దాడి చేసిందంటే భారత సైనిక స్థావరాల లక్ష్యంగా, ముఖ్యంగా సరిహద్దుకు సమీపంలో ఉన్నటువంటి ఈ సత్వారి కంటోన్మెంట్ ను కూడా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకైతే ఇంకా ఎలాంటి నష్టం జరిగిందని పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. కొన్ని రకాలటువంటి డ్రోన్ సిస్టమ్స్ ని ఉపయోగించి, అత్యాధునిక డ్రోన్ సిస్టమ్స్ ఉపయోగించి బహుశా వాళ్ళు కూడా ఈ ప్రతీకార దాడులకు దిగుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ భారత్ మాత్రం ఇప్పటికే పసిగట్టింది, పూర్తి స్థాయిలో తిప్పికొడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా జమ్మూ అంతటా కూడా ప్రస్తుతం హై అలర్ట్ ను ప్రకటించారు. జమ్మూ నగరం అంతా కూడా ప్రస్తుతం అంధకారాన్ని అలుముకుంది. మొబైల్ సేవలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఒకవేళ ఎయిర్ రైడ్ స్ట్రైక్ జరిగితే కనుక ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒక్కసారి మీ లైన్ లో ఉన్నట్టు లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు వాటివి స్క్రీన్ మీద. అదిగో ఆ ఎర్రటి చుక్కలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఎర్రటి చుక్కలు అవే ఇటు పాకిస్తాన్ ప్రయోగించిన మిజైల్స్, పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, ఆ ఎర్రటి చుక్కలే ఇటు భారతదేశం మీదకు విరుచుకుపడేందుకు సిద్ధమయ్యాయి. కానీ భారత్ తన అకుంఠిత దీక్షతో తన S-400 కావచ్చు, ఆకాశ్ కావచ్చు, రక్షణ వ్యవస్థను ఉపయోగించి వాటిని గాల్లోనే పేల్చేస్తున్న సందర్భాన్ని చూడొచ్చు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా గాయాలయ్యాయని కానీ, లేకపోతే ఒక్క క్షిపణి కావచ్చు, ఒక్క డ్రోన్ కావచ్చు భారత భూభానికి తాకిందని కానీ ఎక్కడ ఇన్ఫర్మేషన్ కానీ సమాచారం లేదు అంటే అర్థం చేసుకోవచ్చు భారత్ ఏ స్థాయిలో అక్కడ శ్రమిస్తోందో, భారత భద్రతా బలగాలు ఏ స్థాయిలో అక్కడ కష్టపడుతున్నాయో మీరు చూడొచ్చు. ఒకసారి ఆ మనిషి మీరు చూపిస్తున్న వీడియో చూడొచ్చు. ఒక్కసారి పాకిస్తాన్ తన చేతకానితనాన్ని ఇంకోసారి ఫెయిల్ అయింది. తన ప్రయోగాలకు సంబంధించి ఇంకోసారి తన ఫెయిల్యూర్ ని ఇక్కడ చూపించుకుంది. ఇంకోసారి ఘోరంగా ఫెయిల్ అయింది. ది వర్స్ట్ సినారియో మీరు చూస్తున్నారు. తన దగ్గర మిసైల్స్ F-16 ది పీక్స్ కింద చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఆర్టిలరీస్ లో ది బిగ్గెస్ట్, ది స్ట్రాంగెస్ట్ గా చెప్పుకునే F-16 ఫెయిల్ అయ్యింది. F-16 ఫెయిల్, డ్రోన్స్ ఫెయిల్డ్, F-16 ఫెయిల్డ్, J-17 ఫెయిల్డ్, దాంతో పాటు HQ-9 ఫెయిల్డ్. పాకిస్తాన్ టోటల్ ఫెయిల్. అటువంటి ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఒకసారి ఆ వ్యక్తి ఏం చెప్తారో చూద్దాం. फुल स्केल वॉर है भाई, फुल स्केल वॉर। लाइट भी बंद हो रही है भाई, पाकिस्तान की ग्राउंड मारनी पड़ेगी। इंडियन आर्मी का पूरा सपोर्ट है, पूरा खत्म कर दो सारा वो। लाइट बंद हो गई है, देखो साइड एक्स बंद हो रही है। तो भाई जो भी लोग JNK के बाहर रह रहे हैं, इस वीडियो को ज़्यादा से ज़्यादा देखो। ये काराना हरकत है पाकिस्तान की। देखो पूरा ब्लैकआउट हो गया। ये मेन सिटी है भाई, ये नीचे एयरपोर्ट है। जो हमारा इंडियन आर्मी का एयरपोर्ट है ना, ये रेड वाले वहाँ से निकल रहे थे अभी, और ये बीच में इनका मेरा ख्याल से कोई फाइटर जेट आया होगा, तो उसी को रिटेलिएट कर रहे थे। రైట్, అదే ఆ వ్యక్తి చెప్తున్న సందర్భాన్ని మీరు చూశారు కదా. ఇక్కడ యాంటీ రాడార్ సిస్టమ్ న్యూట్రలైజ్ చేయడం జరిగింది. పాకిస్తానీ మిసైల్స్ అంటే అర్థం చేసుకోవచ్చు మన రక్షణ వ్యవస్థ, మన క్షిపణి వ్యవస్థ, మన ఇంటర్సెప్టర్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది. ఇక్కడ పాకిస్తాన్ ఏదో పోటుగాడ్లకు వచ్చి ప్రయోగించే ప్రయత్నం చేసింది. గుర్తుపెట్టుకో పాకిస్తాన్, నీకు 3 రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు ఇన్ఫాక్ట్ ఒక మాటగా చెప్పాలంటే దిస్ ఇస్ గోనా బి ద నైట్ మేర్ ఆఫ్ పాకిస్తాన్. దిస్ నైట్ ఇస్ గోనా బి నైట్ మేర్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ కు పీడకల కాబోతోంది రాత్రి. భారత్ కొట్టే దెబ్బకి పాకిస్తాన్ చచ్చి తిరుగుతుంది ఈ రోజు రాత్రి. ఈ రోజు కొట్టింది జమ్మూ మీద అనుకుంటున్నావేమో నువ్వు పాకిస్తాన్, కానీ యావత్ భారతం ఈ రోజు జమ్మూ వైపే చూస్తోంది. కావాల్సిన 140 కోట్ల ప్రజలు కూడా ఈ రోజు యుద్ధానికి దిగేందుకు సంసిద్ధంగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు, చిన్న పెద్ద అందరూ కలిసి. కానీ ఈ రోజు జమ్మూ మీద దాడికి దిగింది
ఇటు పాకిస్తాన్. ఈ నేపథ్యంలో భారత బలగాలు ధీటుగా జవాబు చెప్తున్నాయి. లైన్ ఆఫ్ కంట్రోల్లో జరిగిన సమాధానం సరిపోదనుకుంటా, పూంచ్ మీద తెగబడిన ఆ విధ్వంసం సరిపోదనుకుంటా. ఇప్పుడు రజౌరీ కావచ్చు, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇటు దాడులకు దిగింది. జమ్మూ ఎయిర్పోర్ట్, పఠాన్కోట్, అఖ్నూర్, సాంబా ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుంది SAM యూనిట్స్ కి సంబంధించి. వీటిని ఇబ్బంది చేసే ప్రయత్నం చేసిన మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం జమ్మూలో ఎటువంటి పరిస్థితి ఉంది? జమ్మూ ఎయిర్పోర్ట్ ను టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది. అలాగే జమ్మూ యూనివర్సిటీ దగ్గర మనం ప్రస్తుతం 2 డ్రోన్లను కూర్చివేశాం. అలాగే పూర్తిగా సైరన్స్ అయితే జమ్మూ వ్యాప్తంగా కూడా యాక్టివేట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సాంబా హైవేని బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.